హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఏంటబ్బా ఇక్కడ పొలంలో కూర్చొని ఏరుశనగ అయితే కోస్తుంది అనుకోవచ్చు. సో అప్పుడే మీకు డౌట్ రావచ్చు, ఇంకేం చేస్తుంది ఇక్కడ, ఎలా సాగు చేస్తారని చెప్తారా అనుకోవచ్చు. కాదండి, వీటి ద్వారా మనం ఏరుశనగ నూనె చూస్తూ ఉంటాం, బయట ఎక్కువ వాటి ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ న్యాచురల్ స్వచ్ఛమైన ఆయిల్, ఎలాంటి కల్తీ లేకుండా ఇక్కడ పండించిన వాటితోనే నూనెనైతే తయారు చేస్తారు. సో ఎలా అనుకుంటున్నారా? దాని గురించి మీకు వివరించడానికి వచ్చాను. ఇది ఎక్కడ కాదు, నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గం ఉలాపాడు మండలం అలగాయపాలెం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే ఇదంతా చూసినట్లయితే మాక్సిమం ఇటు సైడ్ అంతా ఈ శనగే వేశారు. సో ఈ పల్లీలు వేసిన తర్వాత వీటితో వచ్చిన కాయలను తీసుకెళ్లి మిషన్ లో వేసి సో న్యాచురల్ ఆయిల్ అయితే తయారు చేస్తారు. మరి ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి మీకు కూడా చూడాలనిపిస్తుందా, మరి తెలుసుకోవాలనిపిస్తుందా? సో ఆర్డర్ పెడితే చాలండి, ఈ ఇండియా ఎక్కడికైనా వచ్చేసిద్దంట. ఇండియాలో ఏ ప్లేస్ కైనా మేము పంపిస్తామంటున్నారు. సో మరి ఏంటి, సో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి, క్లియర్ గా అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇంకెందుకు పదండి. సో నేను చెప్పాను కదండి, ఏ శనగ తయారు చేసి న్యాచురల్ గా మనకు అందిస్తున్నారు ఈసారి అనమాట. నమస్తే సార్. నమస్తే మేడం. సో చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు ఈ పొలంలో ఉండి. ఈ పొలం పనిన వీటితో మీరు ఆయిల్ చేస్తున్నారంటే చాలా బాగుంది. సో ఈ రోజు చూసినట్లయితే బాగా కల్తీలు ఎక్కువైనాయి, మనం ప్యాకెట్లు చూస్తున్నాము, కానీ అందరూ చాలా అనారోగ్యంగా పాలవుతున్నారు. బట్ అలాంటి టైంలో మీకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు తయారు చేయని ఆలోచన ఎలా వచ్చింది సార్? మేడం మాకు తెలిసిన వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తే బాగుంటది. ఆయిల్లో విపరీతమైన కల్తీలు ఉంటున్నాయి, ప్రతి ఆయిల్లో కల్తీలు ఉంటున్నాయి. అందువల్ల వేరుశనగ పప్పు కేజీ 100-120 రూపాయలు కొనుగోలు ఉంటే 2.5 కేజీకి కేజీ నూనె వస్తుంది మేడం. మార్కెట్లో 200 రూపాయలకి ఇవ్వగలుగుతున్నారంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది పక్కా డూపు అని చెప్పి మాకు మా సార్ల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. నేను మురళీకృష్ణారెడ్డి నా పేరు. నేను ఇంతకు ముందు ఆదర్శ రైతుగా అవార్డు కూడా వచ్చింది మేడం. నాకు ఆదర్శ రైతుగా చేశాను, ఆదర్శంగా చాలా మీటింగుల్లో పాల్గొన్నాను. అందువల్ల చాలా సలహాలు సూచనలు వచ్చినందువల్ల వాళ్ళు ఏమన్నారంటే, ఏదైనా కానీ న్యాచురల్ గా ఒక ఆయిల్ తయారు చేసే మిషన్ పెట్టుకుంటే నీకు ఉపయోగం ఉంటుందని నాకు చాలా మంది సలహాలు చెప్పారు మేడం. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. థాట్ వచ్చిన తర్వాత మేమే వేరుశనగ పండిస్తూ ఉంటాం, 15 ఎకరాలు వేరుశనగ వేస్తాం మేడం. వేసిన వాటిల్లోనే మేము పశువుల ఎరువు, జీవన ఎరువు వీటితోటే కొంత ఆర్గానిక్ క్రిమిసంహార మందులు కూడా తగ్గించి మేము ఉత్పత్తులు తయారు చేసి వాటిల్లో నుంచి వచ్చే కాయల్ని ఎండబెట్టి ఆ పప్పుల్లో నుంచి స్వచ్ఛంగా కల్తీ లేకుండా ఒరిజినల్ పప్పులతోటి మేము ఆరబెట్టి ఫుల్ డ్రై చేసి దాంట్లో పుచ్చు కల్తీ గింజలన్నీ ఏరేసి మేము నీట్గా ఆయిల్ తయారు చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి నీట్గా ఇస్తాం మేడం. మాకు ముటికి 300 నుంచి 350 రూపాయల లోపలేదే గిట్టుబాటు కాదు. కానీ ఒరిజినల్ గా తయారు చేసే వాళ్ళు ఎవరికి కూడా గిట్టుబాటు కాదు మేడం. ఈ ఆయిల్లో ఏదో కల్తీలు ఉంటాయని విపరీతంగా చాలా మంది చెప్పారు కాబట్టి మేము ఈ విధంగా తయారు చేయాల్సి వచ్చింది. బయట ఆయిల్ చూసుకుంటే ఈ టైంలో చలికాలం, సో కొంచెం గడ్డలు కడుతూ ఉంటాయి. మరి మీ ఆయిల్ కూడా ఈ చలికాలంలో గడ్డ కడుతుందా సార్? కట్టదు మేడం. మాకు ఫిల్టర్ పోసి ఆయిల్ వేసి ఫిల్టర్ వేసి ఇస్తాము. న్యాచురల్ గా ఒరిజినల్ సీడ్ లో కూడా పుచ్చులు గాని తెగులు గాని ఏ పప్పు ఉండా గ్రేడ్ చేసి ఫుల్ డ్రై చేసి ఆరబెట్టి మేము వేసిస్తాం మేడం. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది న్యాచురల్ ఆయిల్ అని చెప్పేసి. అవును మేడం. ఇటు పంటలో కల్తీ క్రిమి సంహార మందులు తగ్గతాయి, ఇటు ఉత్పత్తిలో కూడా ఇప్పుడు పుచ్చులు కల్తీ లేని వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది మేడం. ఈ రోజుల్లో అసలు ఏ విషయంలో తీసుకున్నా ఫస్ట్ కావాల్సింది మనిషికి ఆరోగ్యం మేడం. మరి ఈ న్యాచురల్ గా తయారు చేయడానికి మీరు ఒక షాప్ పెట్టారు లేకపోతే ఇంట్లోనే పెట్టారు మిషన్? మిషన్ ఇంట్లోనే పెట్టాం మేడం. వేరుశనగ ముట్టి నేను 10-15 ఎకరాలు వేస్తాను. వాటిలో నుంచి వచ్చే గింజలనే మేము స్టాక్ చేసి ఎండబెట్టి స్టోరేజ్ లో పెట్టి ఎండబెట్టి డ్రై మిషన్ లో వేసి వేరుశనగ పప్పుల మిల్లు కూడా ఉంది మేడం నాకే. ఆ పప్పుల మిల్లులో ఆడిచ్చి డ్రై చేసి ఆ పప్పులు సపరేట్ చేసి వాటిలో అన్ని ఏరేసి డ్రై చేస్తాం. ఎలా తయారు చేస్తారో చూద్దాం మేడం. ఇప్పుడైతే మనం లైవ్ లో చూద్దాం. సో వీళ్ళ హౌస్ పక్కనే ఉంటుంది ఇదంతా పొలము. సో ఇలా వేశారు. మరి ఈ న్యాచురల్ ఏరుశనగ తీసుకొని న్యాచురల్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు ఈ రోజు అయితే మనం చూద్దాం పదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఇంత న్యాచురల్ గా చేస్తున్నప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా, ఆ పేరు ఏదో కాదు, శ్రీ బాలాజీ స్వచ్ఛమైన కల్తీ లేని నూనె అంట. సో మరి వంట నూనెలు మనం ఈ రోజుల్లో చాలా రకాలు
అంటే వంటలు చేసుకునేటప్పుడు ఏదో ఒక ఆయిల్ యూజ్ చేస్తుంటాం, ఒకసారి సన్ఫ్లవర్ చేస్తుంటాం, ఒకసారి వేరుశనగ నూనె చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ కల్తీ అవుతున్నాయని చెప్పేసి పిల్లల ఆరోగ్యం బాగుండట్లేదని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. మరి ఇలాంటి న్యాచురల్ గా తయారు చేసే ఆయిల్ ని కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు తీసుకొని మీరు తిన్నట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి? సో ఇవే తీసుకొని నేను న్యాచురల్ గా అయితే లోపలికి వెళ్ళబోతున్నాను, మరి మీరు కూడా రండి. సో ఇది ఒక హౌస్ అన్నమాట. ఈ హౌస్ లో పెట్టి ఇలా తయారు చేస్తున్నారు. సో వాళ్ళే ఒక రూమ్ ని ఇలా అరేంజ్ చేసుకున్నారు, మిషన్లు కూడా వాళ్ళే తెచ్చుకొని. మనం చూసాం పక్కన అయితే వాళ్ళే పొలాన్ని అయితే పండియడం జరిగింది. సో వీళ్ళైతే న్యాచురల్ గా అయితే ఇలా చేస్తున్నారు అనమాట. సో ఒకసారి అంటే నార్మల్ గా కొందరు ఏం చేస్తారంటే మన లైవ్ లో చూడాలంటే కొందరు ఆయిల్ చేస్తూ కల్తీ కలిపి మనకి ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలాంటి ఏం కల్తీ జరగదు. సో రిజల్ట్ మీరే చూసి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ పచ్చివి ఇవైతే డ్రైవి. సో ఇవి కూడా వాళ్ళు పండించినవే. చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత న్యాచురల్ గా. సో మనం పండించినవి కాబట్టి మనకి చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు అయితే ఇవి ఆయిల్ అయితే వేయడం జరుగుతుంది. సార్ ఇవి ఎన్ని రకాలు ఉంటాయి సార్? వేరుశనగ పప్పులు ఒక రకమే మేడం. వేరుశనగ పప్పులు, సన్ఫ్లవర్, నువ్వులు, కుసుములు 4 రకాలు ఆడిస్తాం. 4 రకాల ఆయిల్స్ ఇక్కడ దొరుకుతాయి మేడం. ఈ 4 రకాల ఆయిల్స్ ఎప్పుడు ఎంత ఎక్కడికి కావాలన్నా కూడా సప్లై చేయగల కెపాసిటీ ఉంది. మేము మిషన్ పెట్టి తయారయ్యి లోపల మేము కొంతమందికి చెప్పగానే మాకు 10 బాటిల్ కావాలా, మాకు 20 బాటిల్ కావాలా, మాకు 30 కావాలి, మాకు 50 కేజీలు కావాలా, రెడీ చేయండి అని చెప్పని ఇప్పటికే మాకు కనీసం 100 కేజీలు ఆర్డర్ దాకా రెడీ అయిపోతా ఉంది. మేము ఇంకా స్టార్ట్ చేసి తయారవగానే పెట్టి ఒక్క 1 మంత్ అయింది మేడం. 1 మంత్ అయ్యి మేము తయారు చేస్తున్నామని రెడీ అయింది చెప్పగానే మాకు చాలా మంది మాకు కావాలని అడుగుతా ఉన్నారు. మేము ఇప్పుడే బిజీగా ఉన్నాము. అయినా కూడా మేము ఎంత మందికి కావాలని అందియగలము. న్యాచురల్ గా ఈ పప్పులతోటి మీ కళ్ళ ముందే ఆడిచ్చి చూపిస్తాము. దీంట్లో మాకు ఫుడ్ ప్రాసెస్ FSSAI సర్టిఫికేట్ ఉంది, లైసెన్స్ నెంబర్ ఉంది, అన్ని ప్రూఫ్లు కరెక్ట్ గా ఉన్నాయి మేడం. ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా వారం విజిట్ చేస్తారు, అన్ని సర్వే చేస్తారు, అన్ని రికమెండేషన్ చేస్తారు. తర్వాత మేము ఎమ్మెల్యే, MP, కలెక్టర్, MRO, టీచర్స్, మెయిన్ ఎంప్లాయీస్ కి అంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది, దీని గురించి తెలుసుకొని ఉంటారని చెప్పని ఆ రూట్ లోగా మేము ఇప్పుడే స్టార్ట్ చేసుకొని పై నుంచి వద్దాం అనుకొని బయలుదేరుతున్నాం మేడం. పై నుంచి వస్తున్నాము. తర్వాత అంతా పబ్లిసిటీ ద్వారా తెలుసుకొని ఎవరు ఎంత కావాలన్నా ఆర్డర్ ఎక్కడికి కావాలన్నా సరే కొరియర్ ద్వారా కానీ, RTC ద్వారా కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఎంత కావాలని అందియగలం, ఎక్కడికి కావాలని అందియగలం. ఇండియాలో ఎక్కడికైనా పంపించగలరు. మరి బాటిల్స్ ఎలా ఉంటాయి, సైజెస్ ఉంటాయి, అంటే ఎంత ఉంటుంది అమౌంట్ ఒకసారి చూపి. బాటిల్స్ వచ్చేసి లీటర్ బాటిల్, 5 లీటర్ల బాటిల్. సో ఇవి ఎన్ని లీటర్స్ సార్? ఇది 5 లీటర్ల బాటిల్ మేడం. ఓకే, దీని ఆయిల్ ఎంత ఉంటుంది? 5 లీటర్లు మేడం. ఇది వచ్చేసి లీటర్ బాటిల్. వీటికన్నిటికి స్టిక్కర్లు అంటించేస్తే బాగుండేది కానీ. అవునవును. సో ఇది ఎంత ఉంటుంది? లీటర్ వచ్చేసి 300 రూపాయలు మేడం. ఏవైనా వేరుశనగ వరకు ముందు కన్ఫర్మ్ చేసాం. వేరుశనగ లీటర్ వచ్చేసి 300 రూపాయలు, 5 లీటర్లు వచ్చేసి 1500 మేడం. ఒరిజినల్ గా ఉంటది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చెక్ చేసుకున్నా గానీ మేము దానికి బాధ్యులమే. సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఉంటుంది సార్? సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా రెడీ చేస్తున్నాను మేడం. కొద్ది టైం తర్వాత ప్రైజ్ చెప్పలేదు, రెడీ చేస్తున్నాం. మనం గానీ నెంబర్ పెట్టినట్లయితే ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీరు చెప్పగలరు. ఎమ్మటెమ్మటి ఇప్పుడే స్టార్ట్ చేసుకుని వేసుకుంటా ఉన్నాము. కానీ ఇప్పటికే మాకు కనీసం 100 లీటర్ల ఆర్డర్ దాకా వచ్చింది. మేము అందరూ మాకు కావాలి అడుగుతున్నారు. కానీ ఒరిజినల్ గా న్యాచురల్ గా ముట్టుకు మేము వేసిస్తాము. దీంట్లో గానీ ఏ ఇదులున్నా గానీ ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కానీ అందరూ వస్తారు. లైసెన్స్ నెంబర్లు ఉంటాయి, అన్ని ఉండి కరెక్ట్ గా ఉంటుంది మేడం. మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడైతే మనం వేరుశనగ ఆయిల్ అయితే మన లైవ్ లో చూపిస్తారు. సో ఎలా వేస్తారు ఏంటి ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడైతే మనం వేరుశనగ ఆయిల్ అయితే తీయబోతున్నాం. ఇందులో వాటర్ అంటూ ఎలాంటివి ఉండవు. సో మనం వేస్తూ ఉంటే ఆటోమేటిక్ వేయచ్చా. సో ఇప్పుడు మనం లైట్ గా కొంచెం అయితే దీంట్లో వేయాలన్నమాట. సో మనం కొంచెం వేసుకున్నట్లయితే సో మిషన్ లో పడతాయి. సో ఆయిల్ అయితే వస్తుంది చూడండి. నేనైతే ఈ వేరుశనగ ఆయిల్ అయితే న్యాచురల్ గా ఎలా తయారు చేస్తారు ఏంటి మీకు చూపించాం.
సో నేనైతే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దగ్గరుండి చేయించుకుంటున్నాను నా కోసము. సో ఎంత న్యాచురల్ గా ఉందంటే, సో ఇవి చేసిన తర్వాత ఈ ఆయిల్ ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. ఇందులో ఫిల్టర్ చేసి మనకి లాస్ట్ ఈ పైపు ద్వారా మనం ఆయిల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో చెప్పారు కదండి బాటిల్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్. ఇవి ఇండియా వైజ్ గా ఎక్కడైనా ఆర్డర్ ఇస్తే మేము అక్కడికి పంపించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో వాటికి వచ్చిన సో ఎంత డ్రైగా ఉంది చూడండి మీరే ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అంతా బాగా నీట్ గా వచ్చింది. సో ఇది ఇలా అయితే సైడ్ కి అయితే వచ్చేసింది. మరి నేను ఎన్నో చెక్క గానుక తయారు విధానం ఎన్ని చూశాను అంటే ఇలాంటివి, బట్ నేను ఇలాగ ఎప్పుడు చూడలేదు. సో చాలా కొత్తగా ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. సో నేను ఇది చూసిన తర్వాత సో ఈ మధ్య చూస్తూ ఉన్నాము, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు సో బయట కల్తీ ఆయిల్ తీసుకొని సో ఆరోగ్యం బాగాలేక ఎక్కువ హాస్పిటల్స్ కి వెళ్తూ ఉన్నారు. సో నేనైతే అనారోగ్య పాలవాలనుకోవట్లేదండి. నేనైతే మంచిగా న్యాచురల్ ఆయిల్ యూజ్ చేసుకొని హెల్దీగా ఉండాలనుకుంటున్నాను. మరి మీరు కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? సో అలా ఉండాలనుకుంటే కంపల్సరీ మాకు ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి ఎంత దూరమైనా పంపిస్తారు. ఇక్కడ చెప్పారు కదండి ఏమేమి రకాలు ఉన్నాయో. మరి మీరైతే కాల్ చేస్తే మీకు ఏ విధంగా కావాలి, ఎన్ని కావాలని చెప్పినట్లయితే ఇక్కడైతే సో ఆర్డర్ చేయడానికి మీరు రెడీగా ఉండండి, మేము పంపించడానికి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి సార్ అయితే చెప్తున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధానం. నేనైతే ఆల్రెడీ ఇందాక మనం వేరుశనగ ఆయిల్ చూసారు కదా, అదైతే నేను తయారు చేయించుకున్నా. మరి ఇప్పుడైతే ఇవి పొద్దుతిరుగుడు అంటాను కదా, మన అంటే సన్ఫ్లవర్ అంటాం కదా, సో వాటిని అయితే నేను చేపించుకుంటున్నా. అది కూడా నేను తీసుకువెళ్తున్నాను. మరి నేనైతే హెల్దీగా ఉండాలని చెప్పి ఇంత మంచి ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. ఇంత స్వచ్ఛమైన నాణ్యమైన కల్తీ లేని ఆయిల్ నేను చేయించుకుంటున్నా. మరి మీరు చేయించుకోవడానికి రెడీయా? సో రెడీ అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి నేనైతే వేరుశనగ ఆయిల్ అయితే న్యాచురల్ గా చేయించుకున్నాను. మరి నాకైతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి సో కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, బయట ఆయిల్ తెచ్చుకొని కుక్ చేసుకుంటే ఈ రెండింటికి డిఫరెంట్ ఎలా ఉంటుందో నేనైతే మా ఇంట్లో చూడాలనుకుంటున్నాను. చూసి మీకు మళ్ళీ చెప్తాను. సో ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చేయించుకుంటున్నాను. ఇవి తెలుసు కదా మీ అందరికి, సన్ఫ్లవర్ గింజలు. సో వీటితో మిషన్ లో వేసి ఆయిల్ తీసుకొని మంచిగా ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాను. ఎందుకంటే నేను చాలా హెల్దీగా ఉండాలనుకున్నాను కాబట్టి సో ఇలాంటి ఆయిల్ యూజ్ చేస్తాను. మరి మీరు కూడా హెల్దీగా ఉండాలనుకుంటే ఇలాంటి ఆయిల్ యూజ్ చేయండి. మరి నాకు హెల్దీ వద్దు ఏమొద్దు సో నేను కల్తీ అయినా తింటానంటే బయట ప్యాకెట్లు అయితే కొనేసుకోండి. నేనైతే కొనను, నేనైతే ఇక్కడికి వచ్చేస్తానండి, నేనైతే ఇక్కడే యూజ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదండి ఫిల్టర్ ఎలాగా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయిల్ దీంట్లో పోస్తాము. ఇక్కడ ఒక పొర ఉంటది, తర్వాత ఇక్కడ నుంచి 3 పొరలు ఉంటాయి. 3 పొరల తర్వాత దీంట్లోకి దిగుద్ది. అంటే మడ్డి గాని ఇంకొక కలక నలక ఏం లేకుండా. ఇది ఒక్కసారి చూపిస్తా చూడండి సార్. ఆ విధంగా ఫిల్టర్ చేసేదానికి 3 పొరలుగా అటాచ్మెంట్స్ చేసి తర్వాత ఆ 3 పొరల్లో నుంచి దిగి కిందకి ఫిల్టర్ అయ్యి నీట్ గా శుభ్రంగా వస్తుంది. ఆ తర్వాతే మేము ఈ కుళాయి ద్వారా ఈ విధంగా కుళాయిలోకి ఆయిల్ తీసుకుంటాం. అప్పుడు ఎటువంటి నలక కలక ఏం లేకుండా నీట్ గా వస్తుంది సార్. చూసారు కదా మనం ఆయిల్ ఇవైతే మిల్లులో వేసిన తర్వాత ఆ వచ్చిన ఆయిల్ నలకలు అలాంటివి ఉంటాయి కాబట్టి సో ఇక్కడైతే జల్లెడ అనమాట, మనం పిండి జల్లెడ పడతారు కదా, సో ఆ విధంగా ఒక 3 పొరలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక పొర ఉంటుంది. సో దాని నుంచి నీట్ గా నలకలు అన్ని పోగా సో వచ్చి ఇందులో ఇక్కడ నుంచి ఆయిల్ అయితే మనకి వస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఆయిల్ ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడే మనం ఫ్రెష్ గా నేను చెప్పాను కదండి, నేనైతే లైవ్ లో వేపించుకున్నాను నా కోసం. ఇదే ఆయిల్ అనమాట, ఫిల్టర్ కూడా చేసి వేసాను. సో ఇంకా ఇదైతే కర్రీస్ లో వేస్తే టేస్ట్ వేరే లెవెల్. సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మరి అది కంప్లీట్ అయిన తర్వాత వాటి గురించి మీకు చెప్తాను. మరి ఇదైతే 300 అనమాట ఫైనల్ గా. ఇది వేరుశనగ ఆయిల్ అయితే నేనైతే వేపించుకున్నాను. మరి సన్ఫ్లవర్ కూడా ఫిల్టర్ అవుతుంది. సో అది కూడా నేను తీసుకువెళ్తాను. అది ప్రైస్ అయితే ఇంకా చెప్పలేదు.
సో ప్రెజెంట్ అయితే దాన్ని కొంచెం టైం పడుతుంది. మీరు కాల్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ అయితే చెప్తారు. ఆ లోపు అయితే వీళ్ళు ఎంత అని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకోగలుగుతారు. బట్ ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. మరి కర్రీస్ లో వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటో, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే న్యాచురల్ ఆయిల్ కదా. సో నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆయిల్ చూస్తున్నాను. నేను కూడా ప్యాకెట్ లో ఆయిల్ యూజ్ చేశాను. మరి నా హెల్త్ అయితే అప్పుడప్పుడు అసలు బాగుండేది. మరి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. మరి ఇలాంటి ఆయిల్ యూజ్ చేస్తే ఎలాంటి ఫ్యాట్ ఉండదు. సో హెల్త్ చాలా బాగుంటారు. మరి ఇలాంటి ఆయిల్ కొనాలంటే కింద అయితే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఎంత దూరమైనా ఎక్కడైనా ఆర్డర్ చేయండి. కంపల్సరీ మేమైతే మీకు అందిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఇలాంటి న్యాచురల్ ఆయిల్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. నేనైతే హెల్దీగా ఉండాలనుకున్నా, మరి మీరు కూడా ఉండాలనుకుంటే ఎలాంటి మిస్ చేసుకోకుండా కంపల్సరీ ఆర్డర్ చేయండి. హెల్దీగా ఉండండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.